ట్రంప్ మరో బాంబు పేల్చబోతున్నారు. ఇప్పటికే 50% దిగుమతి సుంకాలతో ఇబ్బంది పెడుతున్న ఆయన భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 200% పన్నులు వేయబోతున్నారు. రష్యా, చైనాకు మనం దగ్గరయ్యే కొద్దీ ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. భారత వస్తువులపై దిగుమతి సుంకాలను ఇప్పటికే అమెరికా 50% వసూలు చేస్తోంది. ఇందులో ఫార్మా ప్రొడక్ట్స్ ను చేర్చలేదు. దిగుమతి చేసుకునే ఔషధాలపై 200% వరకు సుంకాలు విధించాలని ట్రంప్ అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. ఇదే జరిగితే అమెరికా మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడిన భారత ఫార్మా కంపెనీలకు ఆ మార్కెట్ దాదాపుగా మూసుకుపోతుంది. తాజా ప్రతిపాదన అమలుకు నోచుకుంటే అది భారత ఫార్మాకు చావుదెబ్బ అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అన్ని రకాల ఔషధ దిగుమతులపై కాకుండా ఎంపిక చేసిన కొన్ని ఔషధ దిగుమతులపైనే ఈ సుంకాల పోటు ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ట్రంప్ సర్కారు ప్రతిపాదన అమలు చేయటం అంత తేలిక కాదనే వాదన వినిపిస్తోంది. అమెరికాలోనే ఈ ఔషధాలను ఉత్పత్తి చేయాలంటే అందుకు ఎంత లేదన్నా కనీసం 2 నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది. ఉత్పత్తి వ్యయం మన దేశంతో పోలిస్తే కనీసం 30 నుంచి 40% పెరుగుతుంది. కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులకే బదిలీ చేస్తాయి. ఫలితంగా ధరలు, ఆరోగ్య బీమా ప్రీమియంలు అమాంతం పెరిగిపోతాయి. ఒకవేళ ప్రతిపాదించిన విధంగా దిగుమతి ఔషధాలపై 200% సుంకాలు విధించినా అమెరికా రీటైల్ మార్కెట్లో ఔషధాల ధర రెట్టింపు అవుతుంది. దీంతో అసలు ఈ ప్రతిపాదన అమలు చేసేందుకు ట్రంప్ సర్కారు సాహసిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రతిపాదన గురించి తెలుసుకుని అమెరికాలోని రీటైల్ మెడికల్ చైన్స్ పెద్ద ఎత్తున దిగుమతులు ప్రారంభించాయి. 1.5 వరకు సరిపోయేలా ఔషధాలను నిల్వ చేసుకుంటున్నాయి. అమెరికాకు ఇటీవల భారత ఔషధ ఎగుమతుల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని భావిస్తున్నారు. 1962 నాటి యుఎస్ వాణిజ్య విస్తరణ చట్టంలోని సెక్షన్ 232 కింద జాతీయ భద్రతా నిబంధనలను అమలు చేస్తూ అమెరికా దేశీయ ఔషధ తయారీని పెంచాల్సిన అవసరం ఉందని ట్రంప్ సలహాదారులు చెబుతున్నారు. నిజానికి కరోనా తర్వాత అమెరికాలో మెడిసిన్ వినియోగం పెరిగినా ఉత్పత్తి మాత్రం ఆ స్థాయిలో పెరగలేదు. దీంతో భారత్ నుంచి దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది అమెరికా. అమెరికాలో 90% జనరిక్ మెడిసిన్ ఉపయోగిస్తారు. కాబట్టి జనరిక్ మెడిసిన్ తయారు చేసే కంపెనీలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా ఉత్పత్తి ఇండియా, చైనా, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ లో జరుగుతోంది. అమెరికాలో సొంతంగా మెడిసిన్ తయారు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అది అంత సులువు కాదు. ఎందుకంటే ఈ మధ్య యాపిల్ కంపెనీ కూడా అమెరికాలో తయారు చేస్తే యాపిల్ ఫోన్ ధర విపరీతంగా పెరుగుతుందని స్పష్టం చేసింది. ట్రంప్ టారిఫ్ విధిస్తానని బెదిరించినా ఇండియాలో ఐఫోన్ తయారు చేయడానికే మొగ్గు చూపింది. ఇప్పుడు ముడిసరుకు వేరే దేశాల నుంచి తెప్పించుకుని అమెరికాలో ఉత్పత్తి చేసి జనాల్లోకి తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం అమెరికాకు భారత్ నుంచి $25 బిలియన్ ఫార్మా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. వీటిపై సుంకాల ప్రభావం విపరీతంగా పడుతుంది. అందుకే చాలా భారతీయ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాయి. No, we get along with India very well, but India has, you have to understand, for many years it was a one-sided relationship. Only now since I came along, and because of the power that we have with tariffs, India was charging us tremendous tariffs, about the highest in the world. They were about the highest in the world, number one. And we therefore weren't doing much business with India, but they were doing business with us because we weren't charging them. Foolishly, we weren't charging them. So they would send in massive, everything they made, they'd send it in, pour it into our country. Therefore, it wouldn't be made here, which is a negative. But we would not send in anything because they were charging us 100% tariffs. And, I'll give you an example. Harley Davidson couldn't sell into India. There was a 200% tariff on a motorcycle. So what happens? Harley Davidson went to India and built a motorcycle plant. And now they don't have to pay tariffs. Same thing as us. So what we're doing is literally thousands of companies are coming into the U.S., car companies, AI, but, more traditionally car companies. We have so many car company factories under construction or being designed right now. And they're coming from China, they're coming from Mexico, I must tell you, and they're coming from Canada. A lot of them coming from Canada. But they're coming into our country because they want to build here. And they want to build here for 2 reasons. Number one, they'd like to be here. And number 2, the tariffs are protecting them. And number 3,
they want to avoid paying tariffs. When they build their cars here, they don't have any tariffs to pay. You know, when you build here, you don't have any tariffs. SCO సదస్సుకు మోదీ చైనాకు వెళ్లటం, జిన్పింగ్ పుతిన్ తో మంతనాలు జరపడంతో భారత్ పై ట్రంప్ వ్యక్తిగత కక్ష మరింత పెరిగింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్లపై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ముగ్గురు యుఎస్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అలాంటి పుతిన్, జిన్పింగ్ ను కలవటం ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే భారత్ జీరో ట్యాక్స్ లను ప్రతిపాదించినా ఆ టైం అయిపోయిందని తాము సిద్ధంగా లేమన్నారు ట్రంప్.